హాలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్రాయల్. 3 కూడా లేదు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత. సో ఈరోజు ఎపిసోడ్ చూసి ఏమిరా ఎపిసోడ్ అని ఎవరికైతే అనిపించిందో ఆ వీడియో లైక్ చేయండి. ఆ వీడియోని కాదు, ఈ వీడియోని వాళ్ళు లైక్ చేయండి. ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అయిపోయింది ఎపిసోడ్ చూసి. సో విసుగ్గా నిందిరా నాయన ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. ఏమిరా ఎపిసోడ్ స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఎపిసోడ్ అయిపోయిందా రివైండ్ కొట్టుకొని చూసాయి, ఏమైనా తెలియకుండా ఫార్వర్డ్ అయిపోయిందేమో చూసి మళ్ళీ రివైండ్ కొట్టుకొని చూసాయి. ఎపిసోడ్ ఎండింగ్ కూడా సంబంధమే లేకుండా సడన్గా ఎండమాల్ షైన్ అది ఏదో ఉంది, అది బంజయ్, ఆ బంజయ్ వచ్చింది. ఏంద్రా ఇది, అందులోపడే బంజయ్ వచ్చింది, అందులో బంద్ చేసేయాలా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ రివైండ్ చేసుకొని చూస్తే కూడా అసలు ప్రాపర్ ఎండింగ్ లేదు, ప్రాపర్ స్టార్టింగ్ లేదు, సంబంధమే లేకుండా స్టార్టింగ్లో ఒక టాస్క్ పెట్టినారు, మడ్డ టాస్క్. మడ్డ టాస్క్, మడ్డ అంటే మట్టి, అయ్యో బాబాయ్ తప్పుగా అనుకోవద్దండి బాబాయ్, బ్లష్ అయిపోతున్నాను నేను. సో స్టార్టింగ్ మడ్డ టాస్క్ ఒకటి పెట్టినారు. అమ్మ బాబాయ్, అయ్యో ఈ ఎపిసోడ్ నవ్వు కంటే మడ్డ టాస్కే నవ్వు వస్తుంది నాకు భయంకరంగా. ఓకే, ఛీ 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 ఛీ, బూతా బుర్రా బూతా బుర్రా బూతా బుర్రా. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెడీలో ఫాలో అయిపోయింది. సో ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక మడ్డ టాస్క్ పెట్టినారు, బురద టాస్క్ పెట్టినారు. ఆ బురద టాస్క్లో కళ్యాణ్, గౌరవ్, ఇంకో ఇద్దరు పార్టిసిపేట్ చేయాలి. సో ఆ రౌండ్ కానీ గెలిచినారంటే 5,000 వస్తాయి. సో ఆ 5,000 గెలిచేదానికి వీళ్ళందరూ రౌడీలు, వాట్ ఇస్ దట్, మొత్తం ఇంగ్లీష్ వస్తుంది, దొంగలు, కరుడు కట్టిన క్రిమినల్స్. కాబట్టి ఆ కరుడు కట్టిన క్రిమినల్స్ వాళ్ళకి నచ్చిన విధంగా బేరాలు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నాకు మాధురి తనుజ వేసిన స్ట్రాటజీ సూపర్ అనిపించింది, చాలా సూపర్ అనిపించింది. మీరు నేను నిజంగానే తనుజ ఏదో పొగుడుతా ఉన్నాను అనేసి అనుకుంటున్నాను, కానీ తనుజ బిహేవియర్ ఇట్స్ రియల్లీ ఇరిటేటింగ్. అంటే ప్రతిదానికి విసుక్కోవడం, ప్రతిదానికి అరవడం, అందరితో రూడ్గా బిహేవ్ చేయడం. నిన్న రాముతో బిహేవ్ చేసింది కానీ, కళ్యాణ్ వచ్చి ఊరికే నిలబడుకొని ఉంటే ఆడెందుకు మధ్యలో అనేసి అనడం కానీ, ఆల్ దట్ ఈస్ బుల్షిట్. అవంతా చాలా చండాలంగా, విసుగ్గా, చాలా కోపం తెప్పిస్తూ ఉన్నాయి తనుజ బిహేవ్ చేసే పద్ధతులు. బట్ బిసైడ్స్ దాట్ ఏమైందిరా టీవీ, షాక్ అయిపోయిందేమో అని. బట్ దాని పక్కన పెట్టేస్తే ద వే షీ ప్లేడ్ దిస్ టాస్క్ సూపర్ అనేసి చెప్పచ్చు అనమాట. అంత బాగా ఆడింది. అండ్ వీళ్ళు ఇక్కడ కూడా అండ్ ఆల్సో ఇంకొకటి ఏమన్నా అంటే ఈ మాధురి ఏమి కూడా పాలిటిక్స్ యూజ్ చేసింది అనమాట. ఇక్కడ ఏమని చెప్పినారు వాళ్ళు, ఆ పిల్లడి పేరేమి నిఖిల్ని పిలిచి, మీరు ఆ టాస్క్ గెలిస్తే మీకు 5,000 వస్తుంది, 5,000 షేర్ చేసినప్పుడు కూడా మీకు అంత మనీ రాదు, సో ఈక్వల్ షేర్ కంటే ఎక్కువ మనీ మేము మీకు ఇస్తాము, టాస్క్లో ఓడిపోండి అనే పాయింట్లో స్టార్ట్ చేస్తున్నారు. అంటే మనకి చాలా సినిమాల్లో, తమ్ముడి సినిమాల్లో, దాని తర్వాత ఇదేం సినిమా, అమ్మ నాన్న ఒక తమ్ముళ్ళమ్మాయి సినిమాలో, దాంట్లో కొనేస్తారు కదా హీరోని, నువ్వు ఓడిపోతే నీకు ఇది ఇస్తా, ఓడిపోతే నీ చెల్లిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. సో ప్రతి సినిమాలో జరిగేలాగా కొనేద్దామని చూశారు. ఎందుకు, వీళ్ళు క్రిమినల్స్, వాళ్ళు క్రిమినల్స్ యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, కానీ నిఖిల్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఆ టాస్క్లో వాళ్ళే గెలిచారు, నిఖిల్ వాళ్ళే గెలిచారు. బట్ కళ్యాణ్ గట్టిగా పట్టేసుకున్నాడు గౌరవ్ని. అది వాళ్ళే చెప్తారు, గౌరవ్ని ఇంత గట్టిగా పట్టుకున్నారని ఈరోజు లైవ్లో కూడా మాట్లాడుతుంటారు. అసలు ఇంత గట్టిగా పట్టుకున్నాడు కళ్యాణ్, గౌరవ్ ఒక జిమ్ బాడీ అయినా కూడా కళ్యాణ్ ఎంత లింగన్ ఎంత సన్నగా ఉంటాడు అయినా కూడా పట్టేసుకున్నాడు అని ఒక పాయింట్లో మాట్లాడుతున్నారు అనమాట. వెరీ గుడ్. టాస్క్లు అయితే నిజంగానే కళ్యాణ్ చాలా బాగా ఆడతాడు. కళ్యాణ్, ఇమ్ము వీళ్ళిద్దరు పేరు చాలా బాగుంటుంది. బట్ బలం విషయంలో అది మనం చెప్పలేం. తెలివి అట్లాంటివి యూస్ చేసే దాంట్లో ఒకరు బ్రెయినీ ఉండొచ్చు, ఒకరు ఉండకపోవచ్చు. బట్ బాడీ విషయానికి వచ్చేసరికి కొంతమందికి వాళ్ళ బాడీ సహకరించకపోవచ్చు, కొంతమందికి సహకరించవచ్చు. సో దాంట్లో వచ్చి వీళ్ళు గెలిచినారు అనమాట. 5,000 గెలిచినారు. 5,000 గెలిచిన దానికి దివ్య వచ్చి ఎవరి దగ్గర ఉంది, మనం ఎక్కడ దొంగతనం చేద్దామనే పాయింట్లో చూపెట్టి వింటా ఉన్నింది, ఎవరి దగ్గర ఇస్తా ఉన్నారని చెప్పేసి. వీళ్ళందరూ ఏంటి, డెమాన్ పవన్కి ఇవ్వడానికి రెడీగా లేరు. ఎందుకంటే డెమాన్ పవన్కి ఇస్తే ఏడాది రిద్దుకు ఇచ్చేస్తాడేమో అనే ఒక పాయింట్తో వాళ్ళిద్దరు రెడీగా లేరు. అండ్ ఈ డెమాన్ రితు ఈరోజు ఎందుకు గొడవ పడినారో నాకు నిజంగా అర్థం కాలేదబ్బా. నేను లైవ్ అని చూడలేదు ఈరోజు. బాయ్ దూజ్ ఈరోజు మా అన్నని పిలిచి మనకి ఫుడ్ అంతా పెట్టాను, దాన్ని ఏదో అంటారబ్బా, భగిని హస్త భోజనం.
సో చెల్లెలు కానీ అక్క కానీ ఉంటే అన్నయ్యని కానీ తమ్ముని కానీ పిలిచి ఫుడ్ పెడితే చాలా మంచిదంట ఈరోజు. సో ఆ భగిని హస్త భోజనం పెట్టినాను, దాని వీడియోస్ నా స్నాప్చాట్లో స్టోరీస్లో ఉంటే పోయి చూసేయండి. ఓకే, దాని తర్వాత ఈ సంజనాకి ఒక గొడవ జరిగింది సుమన్ శెట్టితో, అదే కెప్టెన్స్తో అండ్ దివ్యతో, వీళ్ళతో ఒక గొడవ జరిగింది. ఆ గొడవ గురించి మొత్తం సోదంతా కాకుండా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా చెప్తా. సో బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే 2 వాష్రూమ్స్ ఉంటాయి. బయట ఒక వాష్రూమ్, లోపల కెప్టెన్ రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఒక వాష్రూమ్ ఉంటుంది. బయట బ్లైండ్స్ వేసినప్పుడు వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి అనేసి అంటే బెడ్రూమ్లో ఉండే వాష్రూమ్ని యూజ్ చేసుకోవాలి, లేకపోతే బెడ్రూమ్లో ఉండే వాష్రూమ్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. కాకపోతే మేము ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఆ లాక్ ఓపెన్ చేయడానికి కొంచెం కష్టం, లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా, రెడ్ లైట్ పడిపోతుంది. మేము బిగ్ బాస్ డోర్ తీయండి వాష్రూమ్ ఓపెన్ చేయండి అంటే అప్పుడే ఆ లాక్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఆ లాక్ ఓపెన్ అవ్వదు. కాకపోతే హౌస్లో ఉండేటప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, మేము బిగ్ బాస్ హౌస్లో ఉండేటప్పుడు అది లాక్ పడకుండా కొంచెం డోర్ ఓపెన్లో పెట్టేవాళ్ళం అనమాట. ఎందుకంటే మూసేస్తే మొత్తానికి లాక్ అయిపోతుందని చెప్పేసి లాక్ పడకుండా పెట్టేవాళ్ళం, ఎందుకు ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి. సో అట్లే వీళ్ళు కూడా ఓపెన్ చేసి పెట్టినట్టున్నారు కెప్టెన్ రూమ్లో వాష్రూమ్. కెప్టెన్ రూమ్ వాష్రూమ్ కెప్టెన్ మాత్రమే యూజ్ చేయాలి, అందరు యూజ్ చేయడానికి లేదు. ఒకవేళ బయట బ్లైండ్స్ వేసి ఉంటే అప్పుడు మాత్రమే ఆ లోపల వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి. కానీ ఆ హౌస్లో ఉండే వాళ్ళు ఇంకా పోయేదానికి ఒళ్ళు బరువై, బయటపై చేయగడుకునే దానికి ఒళ్ళు బరువై లోపలే ఉండే వాష్రూమ్ వాడుకుంటా ఉన్నారనమాట. అక్కడ ఏమైందంటే వాష్రూమ్లో డస్ట్బిన్ క్లీన్ చేయలేదంట. సో సంజన లోపలికి వెళ్ళి ఏంటిది అసలు డస్ట్బిన్ ఏంటి ఇలా పెట్టారు ఫుల్గా అని చెప్పేసి ఆ డస్ట్బిన్ తీసుకొచ్చి బయట పెట్టింది బెడ్రూమ్లో. పెట్టేసి ఏంటిది అనేసి అంటే, అసలు మీకెందుకు, దివ్య అంటుంది, అసలు మీకెందుకు, మీరెందుకు ఆ వాష్రూమ్లో పోయినారు, బయట బ్లైండ్స్ ఇంకా మూయలేదు కదా, మీరు కెప్టెన్ వాష్రూమ్ ఎలా యూజ్ చేసుకుంటారు, మీరు అసలు యూజ్ చేసుకోకూడదు కదా అనేసి అంటే, మీరు అసలు దాని గురించి కాదు 4 రోజులకు ఒకసారి వాష్రూమ్ క్లీన్ చేస్తున్నారంటే మీరు ఉన్నప్పుడు బాగానే క్లీన్ చేస్తారా, మీరు మాత్రం ముచ్చట్లు పెట్టుకోలేదా అంటే, లేదు మేము ఉన్నప్పుడు ప్రతి రోజు క్లీన్ చేస్తాము అనేసి అని చెప్తా ఉండింది. దాని తర్వాత దివ్య వచ్చి వాళ్ళు అసలు ఫుడ్ సరిగ్గా, ఐ మీన్ ఆమె వెజల్ టీంలో ఉంది, వెజల్స్ సరిగ్గా వాష్ చేయట్లేదు, ఏమీ వాష్ చేయట్లేదు, కొన్నిసార్లు మనకి టైం ఉన్నప్పుడు చేస్తాము, టైం లేనప్పుడు కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి అనే పాయింట్లో చెప్తా ఉండింది. సుమన్ శెట్టితో చెప్తా ఉండింది. అసలు తనుజ వచ్చి సుమన్ శెట్టిని అడుగుతా ఉండింది అనమాట, మీరు కెప్టెన్స్ కదా, మీరు ఏం చేస్తున్నారు, కెప్టెన్ వాష్రూమ్ ఎందుకు వాడుతూ ఉంది, కెప్టెన్ వాష్రూమ్ ఎందుకు యూజ్ చేయాలి, మేము మార్నింగ్ క్లీన్ చేద్దాం అనేసి అనుకున్నాం, బట్ వాళ్ళకి ఒక లెటర్ వచ్చిందంట బిగ్ బాస్ నుంచి, వార్నింగ్ లెటర్. అంటే తొందరగా రెడీ అవ్వండి, ఈరోజు టాస్క్కి తొందరగా ఎర్లీగా రెడీ అవ్వండి అనేసి ఒకటి వస్తే, సర్లే టాస్క్కి ఎట్లా రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి రెడీ అవుతున్నారంటే, రెడీ అయిన తర్వాత క్లీన్ చేద్దాం అనేసి అనుకున్నానంటే, కాబట్టి డిలే అయిందంట. సో ఆ మాటనే తనుజ వచ్చి మీరేం చేస్తున్నారు కెప్టెన్స్గా, అసలు ఎందుకు ఆ వాష్రూమ్ యూజ్ చేస్తుంది, ఆ వాష్రూమ్ యూజ్ చేయదు కదా అని చెప్పేసి పెద్ద గొడవ వేసుకుంటా ఉన్నారనమాట. దాని తర్వాత బయటికి వెళ్ళి తనుజ ఆమె సంజనాతో మాధురి గారితో చెప్తా ఉంటే, మాధురి గారు కూడా అంటా ఉన్నారు, నేను ఆమెను వాష్ చేయమంటే నాకు టైం కావాలని అడిగింది, ఇమ్మును వాష్ చేయించమంటే నాకు కొంచెం తర్వాత చేస్తాను అన్నాడు, ఇంకా నేనే వాష్ చేసుకున్నాను కదా, కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి అనేది. నిజంగానే కొన్నిసార్లు హౌస్లో ఎట్లుంటుందంటే సిచ్యువేషన్స్ ఫేవర్ చేయవు, కంటిన్యూస్గా టాస్క్ ఉంటుంది. మాకు చేపల టాస్క్ ఉండేటప్పుడు అందరూ ఆ చేపలు పట్టుకుని కూర్చో ఉండాలి, చేపల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆ చేపలు కానీ పోయినాయనుకో, అంటే మేము ఇప్పుడు ఊరికే ఏదైనా వాష్రూమ్ అని చెప్పేసి లోపలికి వెళ్తే కూడా చేపలు తీసుకునేదాన్ని ట్రై చేయొచ్చు, ఎందుకంటే గేమ్ పాస్లో ఉండదు కదా. ఒకరే ఇప్పుడు నేను ఆదిరెడ్డి ఒక టీం చేపల టాస్క్లో, ఒకవేళ ఆదిరెడ్డి కానీ వాష్రూమ్కి వెళ్ళాడు అనుకో, నేను ఆ చేపలు ఎంతసేపు పట్టుకోగలుగుతా, మొత్తం ఎవరైనా ఒక్క అబ్బాయి వచ్చినాడంటే కూడా నన్ను ఇట్లా పక్కన వేసి చేపలలాగా నా చేపలను ఎత్తుకోవచ్చు. సో అట్లాంటి టైంలో ఏం చేస్తామంటే, గేమ్ స్టార్ట్ అవ్వకముందే వాష్రూమ్స్ అన్నీ ఫినిష్ చేసుకునేసి వాటర్ కూడా తాగకుండా, ఫ్రూట్స్ కూడా తినకుండా ఉంటాం. ఇది బ్యాక్ సైడ్ జరిగే సీన్స్, ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. సో బిహైండ్ ద సీన్స్ అనమాట ఇవంతా, వెళ్ళకూడదు అనే పాయింట్లో. నేను సెకండ్ వీక్లో ఆ టాస్క్ ఆడాం కదా, అడవిలో ఆట టాస్క్ ఆడినప్పుడు కూడా నాకు బిజినెస్ మ్యాన్ పోటీ ఇచ్చినప్పుడు నా డబ్బులు జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్లస్ బొమ్మలు కాపాడుకోవాలి అని చెప్పేసి నాకు బిజినెస్ మ్యాన్ ఇచ్చినప్పుడు నేను పైన VIP రూమ్లో కవర్లు ఎత్తుకోపోయినా, చాలా విచిత్రంగా ఉంటుంది చూడండి. సో నేను కవర్లు ఎత్తుకుపోయినా, ఏది డస్ట్బిన్ కవర్స్ తీసుకుపోయినా, ఎందుకు, ఒకవేళ ఇన్ కేస్ నాకు సుసు వస్తే సుసు బయట పోలేను, ఎందుకంటే నేను బయట పోయినానంటే నా డబ్బులు సూట్ కేసు తీసుకొని పోలేను వాష్రూమ్లోకి, బయట పోయే టైంలోనే నా దగ్గర నుంచి దౌర్జన్యం చేసేసుకొని బొమ్మలన్నీ లాగేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ దొంగలు కాబట్టి. అందుకని నేను ఏం చేసేదాన్ని, అక్కడే బిగ్ బాస్ కెమెరాస్ డౌన్ అన్నాను అనుకో, కెమెరాలన్నీ డౌన్ చేస్తారా, ఒక దుప్పటి తీసుకుపోయినా, నా దుప్పటి ఆ దుప్పటి మొత్తం మీద వేసుకొని వాష్రూమ్ కూడా అక్కడే పోయాను నేను, ఎక్కడ సీట్ వెనకాల, నా కుర్చీ ఉంటే కుర్చీ వెనకాల దుప్పటి కప్పుకొని అక్కడే ఐ వెంట్ వాష్రూమ్. అది ఎపిసోడ్లో చూపించలేదు, బట్ ఇప్పుడు మీకు జస్ట్ ఇది చెప్తున్నా. దట్స్ హౌ డెడికేటెడ్ విల్ బీ ఫర్ ద టాస్క్స్. సో టాస్క్స్ టైంలో అందరూ అట్లే ఉంటారనమాట. సో అందుకని ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు వచ్చింది, టాస్క్కి రెడీ అవ్వాలి కాబట్టి, టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్లాంటివి ఏవి చేయలేరు కాబట్టి ముందే అన్ని ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి అందరూ రెడీ అవుతా ఉన్నారు, ఆ దొంగల్లాగా రెడీ అవుతా ఉన్నారు. సో అంత డెడికేటెడ్గా టాస్క్స్ ఆడుతూ ఉన్నారు అనమాట వాళ్ళు. సో ఆ టైంలో ఏంటి, ఇప్పుడు ఈ వాష్రూమ్ సంగతికి దానికి ఎందుకు వచ్చింది నాకు సడన్గా లింకే గుర్తురావట్లేదు, సంథింగ్ ఏదో చెప్పినా మొత్తానికి. సో తర్వాత ఏంటి,
ఆమె సంజన వచ్చి చెప్పారు, అసలు మీరు ఆ వాష్రూమ్ ఎందుకు యూస్ చేస్తున్నారు మేడం, మీరు అది యూస్ చేయకూడదని చెప్పేసి సుమన్ శెట్టి చాలా పద్ధతిగా చెప్తున్నాడు. మీరు బయట వాష్రూమ్ యూస్ చేసుకోవాలంటే జస్ట్ చేయి కడుక్కోవడానికి వచ్చా అంటే ఇక్కడ ఎందుకు కడుక్కుంటున్నారు, బయట కడుక్కోవచ్చు కదా అనేసి అంటే, నేను బయటికి పోలేను, ప్రతిసారి బయటికి పోవడానికి కుదరదంట. ఈ మీద అసలు లార్డ్ అనుకుంటా ఉందా, అసలు ఏమనుకుంటా ఉంది కెప్టెన్ ఆమె ఏమన్నా, ఆమె ఏంటి ప్రతి నార్మల్ వాష్రూమ్ యూస్ చేసేది, భరణి గారికి మాత్రం భరణి గారు ఆ వాష్రూమ్ యూస్ చేస్తున్నారు, భరణి గారిని మాత్రం రాము కెప్టెన్సీలో ఆ వాష్రూమ్ యూస్ చేస్తున్నారు, యూస్ చేయనిచ్చినారు, ఇది పార్షియాలిటీ అని చెప్పేసి మాట్లాడిన ఆమెకు కూడా పార్షియాలిటీ కావాలని కోరుకునేది ఏంది, ఆమె పెద్ద ఇదే. బట్ ఆమె అట్రాసిటీస్ ఎందుకు ఎవరు ఆపట్లేదు హౌస్లో, ఎందుకు ఎవరు ఆపలేకపోతున్నారు అనేసి అనిపించింది. బట్ మాధురి ఆమెకి కరెక్ట్ మొగుడు అనిపించింది. ఆమెను ఎవరు ఎదిరించలేకపోతున్నారు, బట్ మాధురి వాజ్ ఏబుల్ టు ఎదిరించిఫై హర్, విచ్ ఇస్ రియలీ నైస్. ఇమ్మో కనీసం పక్కన కూర్చోబెట్టుకుని మమ్మీ నువ్వు తప్పు చేస్తున్నావు అనేసి ఒక మాట అనేది చెప్పాలబ్బా, చెప్పకుండా అది ఏందో నాకు అర్థం కావట్లా నిజంగా. సో అది అయిపోయిన తర్వాత మీరేంటి నేనే క్లీన్ చేస్తా అని చెప్పేసి ఆమె వచ్చి ఆమె చేతికి గ్లోవ్స్ వేసుకుని వాష్రూమ్ క్లీన్ చేసేదానికి పోతుంది. అక్కడి నుంచి డస్ట్బిన్ తీయండి వచ్చి బెడ్రూమ్లో పెట్టేసింది. వాష్రూమ్లో అది ఎక్కడ తుడుచుకున్న టిష్యూస్ కదా అవంతా తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టేస్తే అది అందరికీ ఓసిడీ ప్రాబ్లమ్స్ ఉంటే ముందు లోపల పెట్టను అంటా ఉంటే నేను పెట్టను అంటే దివ్య అనేది వాష్రూమ్లో ఉంటేనే నేను క్లీన్ చేస్తా, బయట ఉంటే నేను క్లీన్ చేయను అనేది. ఆమె వచ్చి నేను క్లీన్ చేస్తా అనేది. ఈ లోపల గౌరవ్ వచ్చి మీ డిపార్ట్మెంట్ కాదు, మీరు పోయి మీ డిపార్ట్మెంట్ క్లీన్ చేసుకోండి, దీని ఎందుకు క్లీన్ చేస్తున్నారు అనేసి అంటే, నేను క్లీన్ చేస్తా, యూ హ్యావ్ నో రైట్ టు టెల్ మీ, నా ఇష్టం వచ్చింది నేను క్లీన్ చేస్తా అని చెప్పేసి ఆమె చాలా హిపోక్రెట్ చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తుంది. సంజన ఇస్ బిహేవింగ్ వెరీ స్టూపిడ్, చాలా బ్యాడ్ బిహేవియర్, వెరీ బ్యాడ్ బిహేవియర్. షీ ఈస్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ షీ ఓన్స్ దట్ బిగ్ బాస్ హౌస్, విచ్ ఇస్ రియలీ బ్యాడ్. సంజన పిఆర్ వాళ్ళు ఏమన్నా పీక్కోండి, ఐ జస్ట్ హేట్ హర్ బిహేవియర్. చాలా హిపోక్రెట్ లాగా హిట్లర్ లాగా బిహేవ్ చేస్తుంది, ఒక డిక్టేటర్షిప్ చూపిస్తుంది. ఈవెన్ దో షీ ఇస్ నాట్ ది కెప్టెన్, తను అట్లా బిహేవ్ చేస్తుంది. అండ్ తనకి ఎవరైనా ఎదురొచ్చినారంటే వాళ్ళ మీద ఫుల్ పగ పెట్టేసుకుని సర్సీ లానిస్టర్ లాగా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని చూస్తుంది, విచ్ ఇస్ రియలీ అబ్సల్యూట్లీ వర్స్ట్. ఐ హేట్ దిస్ బిహేవియర్ ఫ్రమ్ హర్. తనే క్లీన్ చేస్తూ ఉన్నది. మీరు చేయకూడదు, మీరు జస్ట్ డస్ట్బిన్ లోపల పెట్టండి అంటే ఆ డస్ట్బిన్ కవర్స్ అంతా కిందేసి నేనేం చేయాలో మీరే నాకు చెప్తారా, మీరు నాకేం చెప్పొద్దండి, మీరు నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ద వెజల్స్ ఎనీమోర్ అనేసి అనింది. నీకేం చేయమని చెప్పాము, నువ్వేం చేస్తున్నావు, అసలు ఆ వాష్రూమే వాడకూడదు. ఫస్ట్లీ ఆ లోపల వాష్రూమ్ యూస్ చేయకూడదు, బయట వాష్రూమ్ యూస్ చేసుకోవాలి. ఆ వాష్రూమ్ యూస్ చేసిందే పెద్ద తప్పు. ఆ తప్పుకు ఆన్ టాప్ ఆఫ్ ద తప్పు, ఆ తప్పే కరెక్ట్ అని చెప్పేసి వాదిచ్చి వీళ్ళ మీద నిందలేసేసి కెమెరా ముందు వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు అని ఒక పాయింట్ తీసుకొని రావాలని ఒక పాయింట్తోనే తను అట్లా బిహేవ్ చేసింది అని చెప్పేసి నాకు అనిపించింది. సో దట్ ఈస్ సో బ్యాడ్ ఫ్రమ్ హర్ పార్ట్. అండ్ ఆ తర్వాత ఒక మీమ్ వైరల్ అవుతోంది, ఒక రీల్ వైరల్ అవుతోంది ఆన్ ఇన్స్టాగ్రామ్ టెలింగ్, ఆమె సంజన కూర్చొని చెప్తా ఉంటుంది, ఎవరితో చెప్తుంది రమ్యతో కూర్చొని చెప్తా ఉంటుంది, ఈమంతా రోడ్ రోలర్ లాగా నా మీద పడిపోతుంది అనేసి అనింది. సో దాని బాడీ షేమింగ్ అని చెప్పేసి చాలా మంది దివ్యాన్ బాడీ షేమింగ్ అంటా ఉంది అని చెప్పేసి చాలా సర్క్యులేట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ అది బాడీ షేమింగ్ కాదు, 100% బాడీ షేమింగ్ కాదు. ఒక రోడ్ రోలర్ లాగా నా మీద పడిపోతా ఉంది అంటే దివ్య ఒక రోడ్ రోలర్ ఏం చేస్తుంది, రోడ్ ఇది చేస్తుంది కదా, అంత హెవీ మెషిన్ లాగా అంత హెవీగా నా మీద పడిపోతుంది అనే పాయింట్. కానీ దివ్యాని రోడ్ రోలర్ అన్నట్టయితే కాదు, అస్సలు కాదు. అది కావాలనే ఈ వేరే వాళ్ళని లేపేదానికి వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తున్నారు. కానీ రీల్స్ 100% సంజన డిడ్ నాట్ బాడీ షేమ్ దివ్య, అది దే జస్ట్ క్రియేటింగ్ ఇట్ దట్ వే, బట్ షీ డిడ్ నాట్ బాడీ షేమ్ దట్. Of that, I support Sanjana, but the way she behaves with Kalyan gaani, Srijan kuda sick అని చెప్పడం గానీ, కళ్యాణ్ని కూడా ఎలా లో క్లాస్ స్టాండర్డ్స్ అనేలాగా మాట్లాడడం కానీ, కామనర్స్ అందరినీ అట్లా మాట్లాడడం, ఒక సెలబ్రిటీ వెనకాల తిరుగుతున్నాం అని చెప్పేసి చాలా చీప్గా ఈమె సెలబ్రిటీ లాగా మిగతా వాళ్ళందరూ వేస్ట్ ఈమె ముందులాగా అనేలాగా బిహేవ్ చేస్తుంది, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఒక ఎందుకులే నాకు ఇంకో గట్టిగా వస్తుంది, చాలా బ్యాడ్గా మాట్లాడతాను నేను. నాకు కోపం వస్తే బూతులే వస్తాయి, మంత్రాలు రావు. కానీ ఇప్పుడు బూతులు కాదు నేను చెప్పబోయేది, వేరే ఏదో ఒక తప్పు చేసే ఫేమస్ అవ్వాలి, తప్పు చేసి సెలబ్రిటీ అవ్వాలి అనేసి అంటే అట్లాంటి సెలబ్రిటీ అట్లాంటి ఫేమ్ నాకు తెలిసి వాళ్ళకి అవసరం లేదు అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత నాకు అదొకటే కాకుండా సంజన ఈ వెజల్స్ వర్క్, వాష్రూమ్ వర్క్ అనే కదా, నాకు ఎక్కడ ఆమె వచ్చినప్పటి నుంచి వర్క్ చేసినట్టయితే నాకైతే కనిపించలేదు. ఆమెను ఎవరు ఎదిరించేంత ధైర్యం కూడా లేనట్టు అనిపించింది. ఒకసారి ఎదిరిస్తే ఆమె ఇంకా పగబట్టేసుకుంటుంది అనే ఒక పాయింట్తో అంత ఎదిరించేదానికి కూడా ఎవరు రెడీగా లేరు అనేసి అనిపించింది. దాని తర్వాత ఈమె మాధురి అంట
డెమాన్ దగ్గరికి వెళ్ళి రితు కొంచెం డబ్బులు ఇవ్వచ్చు కదా అనేసి అనిందంట. రితుకి డెమాన్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఆమె టీంలో ఆమె ప్రాపర్గా షేర్ చేసి ఉండొచ్చు కదా. రితు కూడా టాస్క్లు బాగానే ఆడుతూ ఉంది, అన్నీ బాగానే చేస్తూ ఉంది, వాళ్ళు ఏదో దొంగతనం చేశారు. అది బిసైడ్స్ దట్ ఐ థింక్ షీఈస్ ప్లేయింగ్ రియలీ వెల్. తనుజ దగ్గర 7,000 ఉంది కదా, మరి తనుజాన్ని అడుగుండొచ్చు కదా మాధురి ఇవ్వడానికి. సారీ, రితుకు డబ్బులు ఇవ్వడానికి. రితు దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయంటే డెమాన్ అవతల బ్లూ టీంలో ఉండే వాళ్ళని ఎందుకు అడిగేది, తనుజాన్ని అడుగుండొచ్చు కదా. 1,000 రూపాయలు ఈ పాపం రితుకి, తను కూడా కష్టపడుతుంది కదా, తను కూడా ఉండని ఎక్కువ మనీ అని చెప్పేసి ఇవ్వచ్చు కదా. ఒకవేళ 1,000 రూపాయలు ఇస్తే కూడా తనుజ దగ్గర ఇంకా 6,000 ఉంటాయి, రితుకు 3,000 ఇస్తే ఏమైపోతుంది, అట్లా చెప్పొచ్చు కదా. మరి డెమానే ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఆ బాండ్, ఈమె బాండింగ్ వద్దు, బాండ్ వల్ల మీ గేమ్ చెడిపోతుంది, బాండ్ వల్ల మీ గేమ్ చెడిపోతుంది అని చెప్పేసి మా మాధురి అంటుంది. బాండ్ వల్లే గేమ్ చెడిపోతుంది, కానీ అదే బాండింగ్ మాత్రం గేమ్లో వాళ్ళ టీంలో ఉండేటప్పుడు మాత్రం రితు గేమ్కి యూజ్ అవ్వాలి. ఆ బాండ్ డెమోన్తో బాండ్ రితుకి యూజ్ అవ్వాలి, బికాజ్ రితు ఆమె టీంలో ఉంది, సో ఎక్కువ డబ్బులు వస్తాయనే పాయింట్తో అక్కడ మాత్రం బాండ్ యూజ్ అవ్వాలి. మిగిలిన టైమ్స్లో వేరే టీమ్స్లో ఉండేటప్పుడు వాళ్ళు బాండింగ్ పెట్టుకొని ఆడినారంటే తప్పు, బికాజ్ వాళ్ళు బాండింగ్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి నామినేట్ చేస్తారు. అంతా ప్రతి ఒక్కరు హిపోక్రిట్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. దాని తర్వాత ఉమ్మే టాస్క్ పెట్టినారు. అమ్మా సాయిరామ్, నేను బిగ్ బాస్ నన్ను సంచాలకంగా పెట్టుంటే కూడా చేస్తుంటాను ఆ టాస్క్. నాకు వాంతి వస్తుంది. నాకు ఐఎమ్ క్యూ అండ్ లిస్కన్ ఫోబిక్, విచ్ మీన్స్ ఐ హ్యావ్ దిస్ ఓసిడి ఇష్యూ. ఓసిడి అంటే ఏదో క్లెన్లీగా ఇల్లు ఉండాలి, ఆ క్లెన్లీనెస్ ఇష్యూ కాదు. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, విచ్ మీన్స్ నువ్వు అది కంపల్సివ్గా నీకు కావాలి అని ఒక పాయింట్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో ఆ పిల్లకి అన్ని స్ట్రైట్గా ఉండాలి అనేది ఒక ఓసిడి. అట్లాంటి ఓసిడీస్ కూడా ఉంటాయి. ఓసిడీ ఈజ్ నాట్ ఓన్లీ క్లెన్లీనెస్. ఓసిడీ అంటే నాకు ఇంగ్లీష్ కరెక్షన్ ఓసిడీ కూడా ఉంది. ఎవరైనా గ్రామర్ తప్పుగా చెప్పినారంటే ఐ కరెక్ట్ దేర్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ దట్ ఓసిడీ టూ. అండ్ ఐ హ్యావ్ అన్ అదర్ ఓసిడీ విచ్ ఇస్ ద ఓసిడీ ఆఫ్ సలైవా. వేరే వాళ్ళు తినిన దాంట్లో తినను. ఇప్పుడు తినిపించేటప్పుడు కూడా ఒకరు తినిపించిన వేలుతో అదే వేలుతో నాకు మళ్ళీ తినిపిస్తే నేను తినలేను, సేమ్ స్పూన్తో తినలేను, సేమ్ బాటిల్తో తాగలేను. నాకు తెలుసు మీ మైండ్లో చాలా డౌట్స్ రన్ అవుతున్నాయని, అవన్నీ నిజమే. ఓకే, సో ఐ హ్యావ్ దట్ ఇష్యూ అనమాట. యా, ఆ డౌట్స్ మీరు నన్ను అడగద్దని అడిగిన వేస్ట్, అంతగా నుంచి మీకు ఆన్సర్స్ రావు. బట్ మీరు ఏదనుకుంటున్నారో అదే కరెక్ట్. ఓకే, ఐ నో యువర్ డౌట్స్ టూ. ఓకే, అది సో ఆ ఉమ్మే టాస్క్ అది బకెట్లో పడుతుందంట. ఉమ్మితే ఆ బకెట్లు మళ్ళీ ఎంత వచ్చిందనేసి పట్టుకొని చూడాలంట కొలత. ఏంది వేరే ఏ టాస్క్ దొరకలేదా, ఇట్లా ఉమ్మే టాస్క్లో ఇవ్వాలి. అస్సాం పోయిందిరా బాబు ఈ టాస్క్. నాకు అసలు టాస్క్ మీదే థూ అనాలనిపించింది, నాకు ఉమ్మాలనిపించింది. గవర్నమెంట్ టాస్క్. ఆ టాస్క్లో కూడా సంజన వల్లే గెలిచారు ఆఫ్టర్ సో మెనీ గొడవలు. బట్ మాధురి పర్ఫెక్ట్ మోగుడు సంజనాకి అనేసి అనిపించింది. ఎందుకంటే షీ డజంట్ కేర్ సంజన గురించి అసలు కట్ చేయకుండా సంజనానా నేను చూసుకుంటాలే అనేలాగా ఉండి షీ ఈస్ ప్రొటెక్టింగ్ హర్ టీమ్, విచ్ ఇస్ రియలీ నైస్. బట్ ఈ సంజన టీంలో ఆడేది ఇద్దరు, బట్ షేర్ మాత్రం అందరికీ ఈక్వల్గా. అది ఏందో అర్థం కాల, ఎవరు నోరు తెరిచి అడగట్లేదు, ఎవరు ఒక పాయింట్ రైజ్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. సో ఆ పాయింట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికంటే హైయెస్ట్ తనుజకు ఉంది, సెకండ్ హైయెస్ట్ సుమన్ శెట్టి, తర్వాత దివ్య. వీళ్ళు ముగ్గురికే వాళ్ళే దొంగతనం చేసింది, సో ఆబ్వియస్లీ వాళ్ళకే ఉంది హైయెస్ట్. కనీసం వాళ్ళు దొంగతనం చేశారనే పాయింట్తో మిగిలిన ఎవరైతే ఎక్కువ ఆడారో వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా బోనస్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది ఇవాళ. దాని తర్వాత నాకు ఆ టాస్క్ అంతే ఆ టాస్క్లో కూడా సంజన టీమే గెలిచారు. సంజన టీం మళ్ళీ 5,000 వచ్చాయి. సో మొత్తానికి వాళ్ళు 10,000 గెలుచుకున్నారు అనమాట. ఇప్పుడు 5,000 10,000 గెలుచుకున్నారు. వాళ్ళు షేర్ చేసుకున్నారు. కానీ ఈ రమ్యకి రాముకి ఇద్దరికి 0-0 ఉంది. వాళ్ళకి త్యాగం చేసినట్టున్నారు, పోనీలే ఏం చేస్తామని చెప్పే పాయింట్లో. తర్వాత ఈ డెమోను రితు గొడవన్నారు. వాళ్ళు ఎందుకు గొడవన్నారు నాకు నిజంగా అర్థం కాలేదు. నేను 2 సార్లు చూసా అదే పాయింట్, నాకు నిజంగా అర్థం కాలేదు. మేబీ నేను లైవ్ మిస్ అయ్యాను కాబట్టి నాకేమీ ఆ గొడవ ఏందో అర్థం కాలేదు. కానీ మొత్తానికి ఏదో గొడవ పడ్డారు. రితు వచ్చి నువ్వు ఏది చేస్తే అదంతేనా అనేసి ఏదో మాట్లాడిన తర్వాత మొత్తం ఇంకా నువ్వు మాట్లాడకు, చెయ్యకు, అవసరం లేదు అని ఫుల్ కోపం అంతా పళ్ళు కడిచి మాట్లాడేసింది. దాని తర్వాత డెమోని ఏడ్చుకుంటా వాష్రూమ్లోకి పోయినాడు. ఎందుకు ఏడ్చుకుంటా పోయినాడో తెలీదు. అంత పెద్ద గోల్ ఏం జరిగిందో తెలీదు. ఆవిడ బయట నుంచి మళ్ళీ సారీ చెప్పింది, మళ్ళీ కలిసిపోయినారు, మళ్ళీ హక్ చేసుకున్నారు, మళ్ళీ కలిసిపోయినారు. ఆ గోళ నాకు తెలియదు. కానీ దాని తర్వాత అమర్ అర్జున్ ఇద్దరు వచ్చినారు. ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో వాళ్ళు వచ్చినారు కాబట్టి అనేసి అనుకున్నా. నాకేం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, మళ్ళీ సుత్తిగానే అనిపించింది. ఆ తర్వాత ఏదో సుత్తిగా అసలు ఈ వారమే సుత్తిగా ఉంది. టాస్క్ సుత్తి. గైస్ మీకు కూడా సుత్తి అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఏదో రకంగా మనకు లైకులు కావాలి. సో ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో బ్రాడ్కాస్ట్ లింక్ అన్నీ ఉంటాయి, అన్నిట్లో ఫాలో అయిపోండి. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో తిరిగి కలుద్దాం.
కొత్త అప్డేట్స్ ఏదైనా ఉంటే నేను ఇస్తూ ఉంటాను, మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియో దగ్గర కలుస్తాం. అందరికీ దిస్ మీ వీడియో సెండింగ్ ఫర్ ద అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్, కమెంట్, లైక్. బాయ్.